హలో అండి, అస్సలం అలైకుం, నమస్కారం. ఈరోజు నేనైతే ఉల్లి పకోడీ చేస్తున్నానండి. ముందుగా ఉల్లి పకోడీ ప్రాసెస్ చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నా యూట్యూబ్ ఛానల్ అనేది బ్లాక్ అయిపోయిందండి, అందువల్ల నా వీడియోస్ అనేవి రావటం లేదు. కొత్తగా నేనైతే యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి, నాకు హెల్ప్ చేయండి అందరూ. మీ సపోర్ట్తోనే నేను బాగా వీడియోస్ చేయగలిగాను. కాకపోతే నా యూట్యూబ్ ఛానల్ అనేది బ్లాక్ అయిపోయింది, తెలియక ఒక పొరపాటు చేసినాను, అందువల్ల బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఉల్లి పకోడాకు మనకు కేజీ ఉల్లిపాయలు, 300 గ్రామ్స్ శనగపిండి, 50 గ్రామ్స్ వచ్చి మనం బియ్యపిండి తీసుకోవాలి. బియ్యపిండి తీసుకొని ఈ ఉల్లి పకోడా అనేది రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఉల్లి పకోడా ఎలా చేసేది. నేనైతే కేజీ ఉల్లిపాయలను తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలను మనం పొట్టు తీసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా అయితే ఈ పొట్టును తీసేద్దాం. మొత్తం ఇదే విధంగా తీసుకోవాలి. ఉల్లిపాయలోని పొట్టు మొత్తం ఈ విధంగా తీసేసినానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలను మనం శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇది శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. చాలా సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం పకోడీ వేస్తున్నాం కాబట్టి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం మనం ఉల్లిపాయలు మొత్తం కట్ చేసుకున్నాం. ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఇందులో మనము కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 చెంచాల దాకా, స్పూన్లు, చెంచాలు కాదండి స్పూన్లు. తర్వాత కొద్దిగా ఆయిల్, ఒక 4 చెంచాలు పడుతుంది. ఈ మొత్తం బాగా మనం కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఈ ఉల్లిపాయలకు తగులుకుంటుంది. మనం అల్లం కూడా వేసుకోవచ్చండి, అల్లం కంటే మనకు పేస్టే మేలు. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలండి. ఒక 50 గ్రాములు వేసుకోవాలి. తర్వాత మనకు 300 గ్రాములు శనగపిండి మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. మనకు ఎక్కువగా ఈ ఉల్లిపాయలతోనే ఈ పిండి అనేది కలవాలి. ఒకవేళ మనకు కొద్దిగా తక్కువ పడితే వాటర్ వేసుకోవచ్చు.
కొద్దిగా వాటర్ పడుతుందండి, అంతే, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకుందాం. మొత్తం అయితే మనం పిండి అనేది ఈ విధంగా కలుపుకున్నాము. మనకు ముఖ్యంగా అండి పకోడీకి మనకు బియ్యం పిండి కావాలి. బియ్యం పిండి వేస్తేనే మనకు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వేసుకుందాం. నాకైతే వాటర్ 2 టేబుల్ స్పూన్ల వాటరేనండి పట్టింది, ఎక్కువ వాటర్ పట్టదు దీనికి. మనము ఈ ఉల్లిపాయలతో వచ్చే వాటర్తోనే కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందాం. మనకు ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ కాకూడదు, మీడియం సైజులో ఉండాలి. ఇప్పుడు మనం పకోడీ వేసుకుందాము. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా వేసుకోవాలి మొత్తం. వేసుకున్న వెంటనే వీటిని తిప్పకూడదండి. ఒక 2-3 నిమిషాలు వేగినాక మనం తిప్పుకోవాలి. ఇప్పుడు వీటిని తిప్పుకుందాం చిన్నగా. మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేగనివ్వాలి. తిప్పుకున్న తర్వాత మనకు ఈ పకోడా అనేది గోల్డెన్ కలర్ వచ్చినాక మనం వీటిని తీసేయాలి. చూడండి, మన కలర్ అనేది కూడా చాలా చేంజ్ అయిపోయింది. మా అబ్బాయి పాట పాడతాడంటండి, వినండి ఒకసారి బాగా. సొమ్మసిల్లిపోతున్నవే ఓ చిన్నారాములమ్మ, సొమ్మగిల్లి ముద్దియదే చూపించవే నాపై ప్రేమ, నల్లని కళ్ళతో నా చూపు నన్నుతో నన్ను ఆమె గుండె గాలిలో తేలుతూ ఆరాటాలన్నీ నీ వల్లనే వాళ్ళనే చుట్టూ తిప్పుతున్నావే ఓ చిన్నారాములమ్మ, చెమటని చుట్టూ గయ్యవే నీ చీరకే ముడి వెయ్యవే. ఇప్పుడు మన కలర్ అంతా చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పకోడీని మనం తీసేద్దాం. మా అబ్బాయి వేస్తాడంటండి. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఇంకొక టిప్ అవుతాయండి, మనం ఇంట్లో చేసుకుంటే చూడండి ఎన్ని అవుతాయో.
మొత్తం మనకు పకోడీ అనేది రెడీ అయిపోయింది. చూడండి మనకు క్రిస్పీగా ఎలా వచ్చినాయో, మనకు అచ్చం బజార్లో చేసిన షాపులలో దొరికే విధంగానే ఈ పకోడీ అనేది వచ్చింది. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.